హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ఫ్యాన్సీ శారీస్ చూపించబోతున్నానండి. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండదు, అట్లనే వర్క్ కూడా నీట్గా ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్ నుంచి మిడిల్ ఏజ్ వరకు మన ఇంట్రెస్ట్ని బట్టి ఎవరైనా కట్టుకోవచ్చు. వర్క్ అయితే చాలా బాగుంటుందండి, అంతా కూడా హ్యాండ్ వర్క్. ఫ్యాబ్రిక్ కూడా డైయింగ్, షిబోరి డైయింగ్, అట్లా మొత్తం హ్యాండ్ డై అనమాట. చాలా బాగుంటాయి. అట్లాగే ఇదిగోండి, ఈ బాందిని శారీస్ అయితే అసలు ఎవరైనా 60 ఇయర్స్ ఉన్నా కట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. 1 బై 1 చూసేద్దాం. ఇది బాందిని శారీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ. మనకి టెక్స్చర్ ఎలా ఉంటుందంటే కొంచెం ప్యూర్ సిల్క్ టైప్లో అనిపిస్తుంది అనమాట. అంటే ఫాలింగ్ కాకుండా సెమీ ఫాలింగ్. చూడండి, పళ్ళు అయితే ఇట్లా ఉంటుంది. ఇదంతా కూడా జరీతో వీవింగేనండి. మీకు కనిపించేదంతా ఈ వైట్ డాట్స్ మాత్రమే హ్యాండ్ బాందిని. ఈ కనిపించే డిజైన్ మొత్తం కూడా మీకు అంతా థ్రెడ్ వీవింగ్తో, జరీ వీవింగ్తో అట్లా వస్తుంది. పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా చిన్న ప్యానల్ లాగా ఇచ్చారు. పళ్ళునేమో ఇట్లా బాక్స్ టైప్లో ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, రాణి పింక్ కలర్ కదా చీర కలరు, సేమ్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఇట్లా బాందిని ఉంటుందండి. ఈ వీవింగ్, జరీ వీవింగ్ అనేది లేకుండా ఓన్లీ బాందినితో బ్లౌజ్ వస్తుంది. అలా అని హ్యాండ్స్ బోర్డర్ కూడా చక్కగా వస్తుందండి. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. మంచి రాణి పింక్ కలర్ అండి, చాలా బాగుంది. పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. క్లాత్ కూడా మెత్తగా ఉంటుందండి, బరువు కూడా ఉండదు. మీకు పార్టీ వేర్గా చాలా బాగా సూట్ అవుతుంది. నైట్ టైం అయినా డే టైం అయినా ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. బ్లూ కలర్ అండి. అసలు ఈ రాణి పింకు, ఈ బ్లూ రెండు కూడా రెండిట్లో ఒకటి తీసుకోవాలంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యేంత అందంగా ఉన్నాయి రెండు కూడాను. ఇదిగోండి బ్లూ కలరు. బ్లూ కలర్కి ఇట్లా చూడండి ప్యానల్ లాగా ఒక బాక్స్ లాగా ఇచ్చారు. మధ్యలో అంతా బాందిని అండ్ థ్రెడ్ వీవింగ్, జరీ వీవింగ్ కూడా ఉంటుంది. మీనాకారి లాగా ఈ జరీ మధ్యలో థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చిందండి ఈ శారీకి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, శారీ కలర్ బ్లౌజే. కొంచెం అటు వైలెట్ కాకుండా ఇటు బ్లూ కాకుండా డిఫరెంట్ షేడ్లో ఉంటుందండి శారీ అయితే. వీడియోలో కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది. ఆ చెక్స్ మధ్యలో బాందిని ఉంటుంది. బోర్డర్ అయితే రెండు వైపులా వీవింగ్ బోర్డరు, దాదాపుగా 4 ఇంచెస్ వరకు సేమ్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ చినాన్ శారీ అండి. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. అట్లాగే ఈ కలర్స్ కూడా డై చేసిన కలర్స్. ఒక 20-25 డేస్ టైంతో మనం మళ్ళీ కావాలన్నా కూడా ఈ శారీస్ చేయించుకోవచ్చు, ఎన్నైనా దొరుకుతాయి. ఎందుకంటే డై చేసి, వైట్ ఫ్యాబ్రిక్ని డై చేసి వర్క్ చేసేవడమే కాబట్టి ప్రాబ్లం లేదు. రెడీ టు షిప్ ఉన్నవి కొనుక్కుంటేనే ఇప్పుడు ఇమీడియట్గా షిప్ చేసేస్తాము. ఇదిగోండి, అంతా కూడా హ్యాండ్ వర్కే. సీక్వెన్స్ వర్క్, కడ్దానా బీడ్స్, మిర్రర్స్ అన్నీ కలిపి వర్క్ వస్తుంది. ట్రాన్స్పరెన్సీ కూడా చూపించండి. ఇదిగోండి, ఇది ఎలా ఉంటుందంటే కొంచెం క్రేపు, షిఫాను మిక్స్ అయినట్టుగా అనిపిస్తుందండి. ఫ్యాబ్రిక్ మీకు క్లియర్గా తెలియాలంటే దీన్ని అనడం మాత్రం చినాన్ అని అంటారు. ఈ బుటాలు అనేవి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా ఇంతే దగ్గరగా ఉంటాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పార్టీ వేర్గా, దట్టు బాగా లైటింగ్ ఉండే పార్టీ కానీ నైట్ టైం పార్టీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఈ చీర వచ్చేసి షిబోరి స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా హ్యాండ్ షిబోరి అండి. ఒక వైట్ క్లాత్ తీసుకుని ఈ రకంగా డిజైన్ డై చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా హ్యాండ్ వర్కే. కడ్దానా బీడ్స్, అట్లాగే స్టోన్స్ అన్నీ కూడా వచ్చి చక్క దగదగలు, మెరుపులు, అలా అని మరీ గాడిగా లేకుండా చీర చాలా అందంగా ఉంది. పార్టీ వేరుగా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడిప్పుడే చీరలు కట్టుకుంటున్న అమ్మాయిలు కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. బోర్డర్ కూడా చూడండి, స్కాలప్ వచ్చి ఎంత అందంగా ఉందో. ఇదిగోండి స్కాలప్ బోర్డర్. ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్. ఇది ఫాలింగ్ మెటీరియల్ అండి. ఇప్పుడు ఇంతకుముందు చూపించింది ఇది రెండు కూడా ఫాలింగ్ మెటీరియల్ శారీసే. బ్లౌజ్ కూడా చూడండి ఎట్లా వస్తుందో. రిచ్ వర్క్ కనిపిస్తుందండి బ్లౌజ్ అంతా కూడా. ఇదిగోండి, ఇది బ్యాక్, అలానే హ్యాండ్స్ చక్కగా అసలు ఎంత బాగుంటుందంటే అంత వేసుకున్న తర్వాత దీని అందం కనిపిస్తుందండి. ఇలా చూసిన దానికన్నా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించి
వేసుకున్న తర్వాత అసలు ఈ కాంబినేషనే ఎక్సలెంట్. ప్యారెట్ గ్రీన్ మెజంతా పింక్ కాంబినేషనే ఎక్సలెంట్. అలాంటిది ఒక అందమైన వర్క్తో పేరప్ చేసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదా. షిబోరీలోని ఈ బ్లూ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్లో వస్తుందండి. నిజంగా చెప్పాలంటే మనం దాదాపుగా ఈ చీర కొనే అంత ఖరీదు ఒక బ్లౌజ్కి వర్క్ చేయించుకుంటే అయిపోతుందండి. మనకి బయట మనం చేయించుకుంటే అంత కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ మనకి ఇక్కడ శారీతో పాటుగా ఇంత శారీ అంతా కూడా స్కాలప్తో పాటు మళ్ళీ మిర్రర్స్ అండ్ కడ్దానా బీడ్స్ స్టోన్స్తో వర్క్ వస్తుంది, హ్యాండ్ వర్క్. అలానే ఈ హ్యాండ్ షిబోరి ఉంటుంది. మళ్ళీ దీనికి మ్యాచింగ్ బ్లౌజ్కి కూడా మంచి వర్క్ ఇచ్చారు. ఇదంతా కలిపి మనకి బడ్జెట్ రేంజ్లోనే నిజంగా మనం చేయించుకుంటే చాలా కాస్ట్ బయట అవుతుంది కాబట్టి నేను దీని బడ్జెట్ రేంజ్ అని చెప్తున్నా. ఇదిగోండి బ్లౌజ్ కూడా చూసారు ఎంత చక్కగా నెక్ ఇదంతా కూడా మళ్ళీ మిర్రర్స్ వచ్చాయి, ఫుల్ వర్క్ అన్నమాట. ఇదిగోండి హ్యాండ్స్ ఇట్లా వస్తాయి. ఇలా మనం చేయించుకోవటం అసాధ్యం అండి. బయట మనం మగ్గం వర్క్లోకి వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా చీరలు స్టార్ట్ చేస్తున్న అమ్మాయిలు తప్పకుండా ఒక చీర ట్రై చేయండి. మీకు శారీస్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా కంఫర్టబుల్గా ఈజీ టు మేనేజ్గా అనిపిస్తుంది కాబట్టి మీకు శారీస్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చాలా బాగుంటుంది పార్టీ వేర్గా. చినాన్ ఫ్యాబ్రిక్లోనే మంచి ఆరెంజ్ కలర్ అండి. ఈ చీర కూడా అద్భుతంగా ఉంది. అసలు వర్క్ చూసారా, మధ్యలో అంతా సీక్వెన్స్ అండ్ ఒక స్టోన్తోను బుటాలు ఇచ్చారు. శారీ అంతా ఇదే విధంగా బుటాలు వస్తాయండి. ఇక బోర్డర్ వర్క్ అయితే చూడండి, ఒకసారి క్లోజప్లో చూపించమ్మా. స్కాలప్తో పాటుగా మంచి వర్క్ అండి, సీక్వెన్స్ కడ్దానా బీడ్స్ స్టోన్స్ దీనిలో కూడా చాలా బాగుంది. మీకు ఈ శారీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ కదా, కాంట్రాస్ట్గా మేము ఇచ్చే బ్లౌజ్ వేసుకోవచ్చు, సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. మీకు సిల్వర్ కలర్ రెడీమేడ్ బ్లౌజులు విత్ వర్క్ దొరుకుతున్నాయి కదా, అలా తీసుకుంటే ఒకసారి అలా ఒకసారి శారీలో వచ్చిన బ్లౌజు ఇలా వేసుకోవచ్చు. మంచి ఆరెంజ్ షేడ్కి ఈ వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సూట్ అయింది. ఇదిగోండి హ్యాండ్ ఇలా వస్తుంది, కలర్ చాలా బాగుంది కదా. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. డబుల్ లైనింగ్ వేసి కుట్టించుకోండి, బ్లౌజ్ కూడా మంచిగా మన్నుతుంది, మీకు చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. డబుల్ లైనింగ్ వేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ కదా, జారిపోకుండా నీట్గా వస్తుంది. చాలా అందంగా ఉందండి. నాకైతే ఫస్ట్ అసలు వర్క్ ఎలా ఉంది ఏంటి అనే కన్నా ఈ ఆరెంజ్కి వైలెట్ కలర్ కాంబినేషనే సూపర్గా నచ్చేసింది. మాకు ఇంకా దగ్గరగా మా నియర్ అండ్ ఇయర్లోనే పార్టీ ఉంది, మాకు ఇంకా గ్రాండ్ లుక్ ఉండేది, ఇంకా దగ్గరగా మెరిసిపోయే శారీ కావాలి అని అనుకుంటే ఈ శారీ తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఇది కూడా ఫాలింగ్ మెటీరియలే, టిష్యూ సిల్క్. జనరల్గా టిష్యూ అంటే గుచ్చుకున్నట్టుగాను బిరుసుగా అట్లా నిలబడి ఉన్నట్టు అలా అనుకుంటారు చాలామంది, కానీ టిష్యూ సిల్క్లో కూడా ఇది చూడండి ఎంత ఫాలింగ్ ఉందో. ఫాలింగ్ మెటీరియల్ ఇది కూడా చక్కటి హ్యాండ్ వర్క్తో చేశారండి. శారీ అంతా బుటాలు వస్తాయి, పింక్ కలర్ అండ్ గోల్డ్ టిష్యూ కలనేతగా వస్తుందన్నమాట. శారీ ఇట్లా స్కాలప్తో బోర్డర్ వచ్చింది. ఇది కూడా అంతా హ్యాండ్ వర్కేనండి. దీంట్లో కూడా సీక్వెన్స్ కడ్దానా బీడ్స్ అండ్ స్టోన్స్ రెండూ ఉన్నాయి. అసలు సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా మీరు మేనేజ్ చేయగలరు, అంత ఈజీ టు క్యారీ ఉంటుంది. ఈ కాంబినేషన్కి మంచి పింక్ కలర్ బ్లౌజ్ అండి, అలా కాకుండా గ్రీన్ కలర్ బ్లౌజు. అలా కాకుండా గోల్డ్ టిష్యూ బ్లౌజ్ మీకు వర్క్ దొరికితే అలా కూడా వేసుకోవచ్చు. అంటే రెండు బ్లౌజులతో వేసుకున్నప్పుడు చీర లుక్ రెండు రకాలుగా కనబడుతుంది. అంటే 2 in 1 లాగా అయిపోతుంది. ఒక్క చీరే మనకు రెండు పార్టీస్కి వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి హ్యాండ్స్ ఇలా వస్తాయి. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. ఏవైనా కొంచెం మనకి ఫ్యాబ్రిక్ డెలికేట్ అనిపించినప్పుడు, కొంచెం మంచి వర్క్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ కాలం మన్నేలాగా వేసుకోవాలి అంటే డబల్ లైనింగ్ వేసి కుట్టించుకోండి, ఎక్కువ రోజులు చీరతో పాటుగా ఉంటుంది మీకు. చూసారు కదండి, ఇవాళ అన్నీ కూడా పార్టీవేర్ శారీస్, అది కూడా బడ్జెట్ రేంజ్లో చూపించాను. చాలా బాగున్నాయి. కొత్తగా చీరలు కట్టడం మొదలుపెట్టిన వారి నుంచి నాకు ఈ ఫ్యాబ్రిక్ ఇబ్బంది లేదు అనుకునే పెద్ద వయసు వారి వరకు ఎవరైనా కూడా కట్టుకోవచ్చు. మరీ ట్రాన్స్పరెంట్గా కూడా లేవు చిన్న శారీస్. ఈ టిష్యూ శారీ అయితే అసలు ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఫస్ట్ చూపించిన బాందినీ శారీస్ కూడా అస్సలు ట్రాన్స్పరెన్సీ ఉండదు, చాలా బాగుంటాయి.
బాందినీ శారీస్ కూడా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీకు 15-20 రోజులు టైం ఉంటుంది అనుకుంటే మీకు కావలసిన కలరు డై చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు నేను చూపించిన మెజంతా పింక్, రాణి పింక్, బ్లూ ఆ 2 కలర్లు ఉన్నాయి, నాకు గ్రీన్ కావాలి, లేకపోతే నాకు ఎల్లో కావాలి, ఆరెంజ్ కావాలనుకుంటే మీరు కోరుకున్న కలర్ మీకు డై చేయించిస్తాము. కాకపోతే ఒక 20 డేస్ టైం అయితే పడుతుంది. చూసారు కదండి, నాకైతే ఈ చీరలన్నీ చాలా బాగా నచ్చాయి. నిజంగా నా కళ్ళ ముందు ఉన్నాయి కదా, ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే అసలు ఏ చీర తీసుకోవాలో అర్థం కానంత అందంగా ఉన్నాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.